మరియు అదేవిధంగా కార్యక్రమానికి మన మండల అధ్యక్షులు బాలరాజన్న గారికి మరియు వివిధ అందరి పేరు చెప్పడం కొద్దిగా లేట్ అవుతా ఏమనుకోవద్దు, ఎవరు కూడా ఏమనుకోవద్దు, మన్నించాలా, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి నాయకులందరికీ మా సహకార సంఘ తరపున మరియు మా మహిళా గ్రామం తరపున అందరికీ శుభాభివందనలు తెలియజేస్తూ, మరియు మన ఈ గోదాం అనేది మనకు ఎప్పుడో టీడీపీ హయాంలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ మన గోదానికి ఎలాంటి నిధులు లేక మనకు ఎరువులు సరైన టైంలో ఎరువులు నిల్వ చేసుకోవడం లేక ఇబ్బంది అయ్యి ఈరోజు మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనం ఇవాళ, అదేవిధంగా డిసిసిబి అధ్యక్షులు రమేష్ అన్న సహకారంతో మనం ఇవాళ మైలారం గ్రామంలో ఈ 400 మెట్రిక్ టన్ గోదాన్ని నిర్మించుకోవడం జరుగుతుంది. ఎందుకంటే సార్ మేము ఇంతకుముందే అడిగినాం, పార్టీలు వేరైనా నువ్వు పని చేసుకో, నీ డెవలప్మెంట్స్ ఎక్కడ నీ ఇబ్బంది అయితే నీకేమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పు, నేను చేస్తా, అక్కడ సమస్య సాల్వ్ చేస్తా అని చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా సార్ కూడా మనం ఎక్కడ పోయినా ఫోన్ చేసినా మాట్లాడినా సార్ చెప్పడం జరిగింది, అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇవాళ సార్ సార్ గారి ప్రోత్సాహంతోనే మనం ఇవాళ ఈ గోదాం నిర్మించుకోవడం జరుగుతుంది. ఇంకోటి సార్, ఇప్పుడు మాకు 7 గ్రామాలు ఉంటాయి సార్. 7 గ్రామాలల్లో ఎక్కడ కూడా ఇప్పటిదాకా గోదాం నిర్మాణాలు లేవు సార్. ఆ రామాడుగు ఉంది 250, అది కూడా డ్యామేజ్ అయిపోయింది సార్. మొత్తం ఎక్కడ కూడా లేవు సార్. ఎందుకంటే ఇక్కడ ప్యాడీ రైతులు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళకి ఎరువుల కోసం చాలా ఇబ్బంది అవుతుంది సార్. కొద్దిగా మీ సపోర్ట్ తోటి మాకు ఈ చల్లగరగా కానీ కేసారం కానీ ఈ గ్రామాలల్లో మాకు కొద్దిగా మేము కొనుగోలు చేసినటువంటి ప్యాడీ కమిషన్ ఉంది సార్. ఆ కమిషన్ తోటి మీరు కొద్దిగా గొప్ప సహాయం చేస్తే మేము మిగతా గ్రామాలలో కూడా గోదాములు నిర్మించుకుంటాం సార్. దానికి మీరు సపోర్ట్ చేయాలని మా యొక్క సహకార సంఘ రైతుల తరఫున మీకు చిన్న విన్నపం సార్. మరియు అదేవిధంగా ఈ సహకార సంఘం సార్ చాలా ఇక్కడ ప్యాడీ ఏరియా ఎక్కువ సార్. ఎందుకంటే ప్యాడీ ఏరియా ఎక్కువ సార్. ఇక్కడ ఎరువుల నిల్వలకు ఇబ్బంది అవుతుంది సార్. ఎక్కడ కూడా లింగారెడ్డి, అదేవిధంగా సార్ ఇంకోటి ఈ మా గ్రామ సమస్య సార్, మైలారం చిత్తలూరు రోడ్ సార్, మనం ఫౌండేషన్ వేయడం జరిగింది సార్. చాలా ఇబ్బందికరంగా ఉంది, అదొకటి చాలా ఇబ్బంది ఉంది సార్. అది ఎందుకంటే త్వరలోనే మీరు మొన్న ఫౌండేషన్ వేయడం జరిగింది, దానికి కొద్దిగా టెండర్లు పిలిచి దాని పనులు ప్రారంభించే విధంగా చూడాలని మా యొక్క చిన్న విన్నపం సార్. అట్లనే ఇంకోటి సార్, ఈ రోడ్ అనేది కొద్దిగా మిగిలిపోయింది సార్. ఈ ముందరిది ఈ మిగిలిపోయింది కూడా మీరు మరి పిఆర్లో ఆర్ఎంబీలో పెట్టించి కొద్దిగా చేపిస్తే బాగుంటుందని మా యొక్క కోరిక సార్. అట్లనే ఇక్కడ కొద్దిగా చాలా పెన్షన్దారులు ఇబ్బంది పడుతున్నారు సార్. పెన్షన్లు కొత్త పెన్షన్ లేక కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు సార్. ఆ పెన్షన్లు కూడా కొద్దిగా మీరు దృష్టికి తీసుకొచ్చి కొద్దిగా శాంక్షన్ అయ్యేటట్టు చూస్తే బాగుంటుంది సార్. అదేవిధంగా ఇక్కడ సార్ ముఖ్య సమస్య సార్, రామడుగు కెనాల్ మీద ఇక్కడ రైతులంతా ఆధారపడి ఉన్నారు సార్. ఇక్కడ కెనాల్ అనేది రామడుగు దగ్గర డ్యామేజ్ అవుతుంది సార్ ప్రతిసారి. అక్కడ సీసీ కెనాల్ లేకపోవడం వల్ల అది ప్రతిసారి ఫ్లో ఎక్కువైపోయి తెగిపోవడం జరుగుతుంది సార్. అది చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. అది మీరు దయదర్చి అక్కడ డిపార్ట్మెంట్తో మాట్లాడి మీరు దానికి కొన్ని నిధులు ఇప్పించే విధంగా మీరు శాంక్షన్ చేయించే విధంగా చేస్తే మా రైతాంగం అంతా మీకు రుణపడి ఉంటుంది సార్. అది చాలా పెద్ద సమస్య అయింది సార్. మరియు సార్ అదేవిధంగా మా గ్రామంలో సార్ ఇక్కడ ఊర చెరువు ఉంది సార్. ఊర చెరువుకు 5వ నంబర్ తూము ఉంటుంది సార్, 10వ నంబర్ తూము ఉంటుంది. ఈ 2 తూములకు ఆయకట్టు ఎక్కువ ఉంటుంది సార్. ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా దానికి కూడా లైనింగ్ బాగాలేక అది గత సంవత్సరాల నుంచి అది అట్లనే పూడిక లేకుండా అంతే నిర్వీర్యం అయిపోయింది సార్. దానికి కూడా కొద్దిగా మీరు ఫండ్స్ ఇప్పించే ఏర్పాటు చేస్తే అది తెగిపోయింది రాముడు పక్కన, ఊరు పక్కన. అట్లనే మనం మెయిన్గా ఇది సార్, మనం ఇంకోటి సార్, నిజామాబాద్ రామడుగు క్రాసింగ్ నుంచి ఇక్కడ మైలారం మీదుగా రేకులపల్లి దుబాక్ సార్, ఈ విలేజ్లకు కూడా రోడ్ సౌకర్యం చాలా బాగా అధ్వానంగా ఉంది సార్. ఆ రోడ్లో మీరు దయతలిచి ఆ రోడ్ను కూడా కొద్దిగా శాంక్షన్ చేస్తే బాగుంటుంది సార్.
ఈ సుత్తలపు నుంచి రామాడు క్రాసింగ్ నుంచి దుబాక్ వాల్కోట్ సార్, ఇట్లా ఈ రూట్ సార్ చాలా ఇది ఉంది సార్. నిర్మిస్తున్న సొసైటీ గౌడం ప్రారంభోత్సవానికి వచ్చిన మన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు డాక్టర్ భూపతి రెడ్డి గారికి, అలాగే వివిధ సొసైటీల సింగిల్ విండోస్ చైర్మన్స్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే సోదరిమణులు, మిత్రులందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. చాలా సంతోషం సార్. అభివృద్ధి పనుల్లో మీరు తీసుకుంటున్న చొరవకు, మండలానికి అభివృద్ధిలో మీరు తోడ్పడుతున్న విధానానికి దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున, మైలారం గ్రామం తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. మనం ఎన్నికల్లో హామీచ్చిన విధంగా మైలారం చిత్తలూరు రోడ్డు డ్యామేజ్ని వాళ్ళు మొట్టమొదటిగా మనం ప్రపోజ్ చేశారు. మీరు గెలవగానే దానికి నిధులు మంజూరు చేశారు. చాలా సంతోషం సార్. కానీ టెండర్ల వల్ల కొంత లేట్ అయ్యి పని ఆగింది. దాంతోపాటు మనకు మైలారం మెయిన్ రోడ్ నుండి బైపాస్ రోడ్డు గురడికాపు కమ్యూనిటీ హాల్ వరకు అది మనకు మైలారం చింతలూరు విడతలో అది మెన్షన్ కాలేదు సార్. దాన్ని ప్రత్యేకంగా మీరు ఈ గారికి చెప్పి దాన్ని సాక్ష్యం చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు మండల వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు, దాదాపు ఒక్కొక్క మండలానికి 1,25,00,000 ఎన్ఆర్జీఎస్ వస్తే, మరి మొన్న మన దర్పల్లి మండలానికి దాదాపు 2,50,00,000 ఎన్ఆర్జీఎస్ రోడ్స్ ఇచ్చి మీరు అభివృద్ధిలో మాకు చాలా తోడ్పాటును అందించారు సార్. దాదాపుగా 23 కోట్లతోని, ఒక ఏడాదిలో 23 కోట్లతోని మండల వ్యాప్తంగా ఇంటర్నల్ రోడ్ల రెన్యువల్ కానీ, దర్పల్లి టు దుబ్బాక వరకు డబుల్ రోడ్ కానీ, ఎన్ఆర్జీఎస్లో ఇంటర్నల్ సీస్ రోడ్స్ కానీ, అలాగే ఎస్సీ సబ్ ప్లాన్స్ సీస్ రోడ్స్ కానీ దాదాపు 23 కోట్లతో ఒక ఏడాదిలో మీరు మంజూరులు ఇచ్చారు. చాలా సంతోషం సార్. అలాగే ఇంకా కూడా దాదాపు 10 సంవత్సరాల్లో కానీ సమస్యలు చాలా ఉన్నాయి కాబట్టి మనం ఎన్ని చేసినప్పటికి కూడా ఇంకా కొంత పనులు పెండింగ్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా రేషన్ కార్డ్స్ మీరు ఇప్పుడు ప్రభుత్వం చొరవ తీసుకుని రేషన్ కార్డు సమస్య తీర్చింది. పెన్షన్లు కూడా కొంచెం ఉంది కాబట్టి దాని మీద మీరు దృష్టి సారించి, అలాగే మనకు దర్పల్లి దుబ్బాక మైలారం డబుల్ రోడ్ కూడా పెండింగ్లో ఉంది సార్. దాని మీద కూడా మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. మరి చాలా సమయం ఎక్కువైంది కాబట్టి మరి మీకోసం ఎదురు చూస్తున్న వాళ్ళకు మీ అమూల్యమైన సందేశాన్ని ఇచ్చి ప్రసంగించాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తాను. ఈరోజు దర్పల్లి మండలంలోని మైలారం గ్రామానికి మరి రైతులకు చాలా రోజుల నుండి మరి ఎరువులు కానీ సీడ్స్ కానీ స్టోర్ చేసుకోవడానికి గోడౌన్ సరిగా లేదు, అది పాతది ఉంది, డిస్మాంటిల్ అయింది, మొత్తం వాటర్ లీకేజ్ అవుతున్నదని చెప్పి చెప్పినప్పుడు మరి కోఆపరేటివ్ సొసైటీ మన రామడు సహకారంతో, బ్యాంకు సహకారంతో మరి ఇక్కడ కొంచెం లోన్ అరేంజ్ చేసి ఇవాళ మనం ఒక 30 లక్షలతో గోడౌన్ నిర్మించుకోవడానికి శంకుస్థాపన భూమి పూజ చేసుకోవడానికి మీ గ్రామానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా మీ సొసైటీ అధ్యక్షుడు రాజేందర్ గారికి, అదేవిధంగా మా మండల పార్టీ అధ్యక్షుడు బాలరాజు గారికి, మరి అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి, మరి మంత్య గారికి, చిన్నారెడ్డి గారికి, మన దర్పల్లి సింగిల్ విండో చైర్మన్, అదేవిధంగా ఊనాజ్పేట సింగిల్ విండో చైర్మన్ జనార్దన్ గారికి, మనం జిచ్పల్లి సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర గౌడ్ గారికి, పెద్దలు సుభాష్ గారికి, మనోహర్ రెడ్డి గారికి, శంకర్ గారికి, మరి ఇటువైపు పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు నసాయి గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ మిఠాపల్లి గంగారెడ్డి గారు, లింగారెడ్డి గారు, మరి తమ్ముడు నరేష్ గారు, మరి మీ గ్రామ అయినటువంటి మన మధు,
ఇంకా చాలామంది ఉన్నారు. అందరు కూడా పేరు పేరున మరి ఇక్కడ చాలామంది కుర్చీలు లేవు, కొంచెం మీ అందరు నిలబడ్డారు, చాలా ఇబ్బందిగా ఉంది నాకు కూడా మీ అందరు నిలబడుతుంటే. మీ అందరికీ పేరు పేరున, తర్వాత ఇక్కడ మరి మా మీటింగ్కి వచ్చినటువంటి అక్క చెల్లెళ్ళందరికీ కూడా నమస్కారాలు. మైలారం గ్రామం అంటేనే మరి వ్యవసాయానికి పెట్టింది పేరు. ఇక్కడ కష్టపడే రైతులు, మరి మట్టి నుండి బంగారం తీసే రైతులు ఉన్నారు ఇక్కడ. ఇంతకుముందు కూడా నేను ఎలక్షన్ కంటే ముందు చాలాసార్లు రావడం జరిగింది. ఎలక్షన్స్ అయిన తర్వాత ఇక్కడ ఈ మన మైలారం ఈ చింతలూరు రోడ్కు ఫౌండేషన్ వేయడానికి రావడం జరిగింది. ఆ రోడ్డు కూడా ఇప్పుడు ఇవాళనే నిన్న టెండర్కి వచ్చింది. తప్పకుండా త్వరలోనే ఆ రోడ్డు కంప్లీట్ అవుతుంది. అది కాకుండా ఇప్పుడు మనకు సుద్దులాం చౌరస్తా, రామడు సుద్దులాం చౌరస్తా నుండి మనకు సలగారిగా దూసుగా మన దుబ్బాక సలగారిగా నుండి అక్కడ రేకులపల్లి దాకా కొత్తూరు దాకా ఈ రోడ్ అంతా కూడా దాన్ని కూడా డబ్లింగ్ మనం ప్రపోజల్ పెట్టినాము. తప్పకుండా బెంచ్లు కూడా అన్నీ అయిపోయినాయి, రెన్యువల్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రపోజల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. తర్వాత ఇంకా ఈ గ్రామానికి అంటే నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మన ఎన్ఆర్జీఎస్లో 25 లక్షల రూపాయల సీసీ రోడ్స్ ఇచ్చినాము. అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద 15 లక్షలు, తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మన పాఠశాలను అభివృద్ధి చేసుకోవడానికి 5,80,000, తర్వాత అది మైలారం చింతలూరుదేమో 60 లక్షల రూపాయలు మనము ఇప్పటివరకు ఫౌండేషన్ తీసుకున్నాం. ఇలా మనము 30 లక్షలతో మళ్ళీ గోడౌన్ నిర్మించుకుంటాం. ఈ ముఖ్యంగా మీకు అందరికీ గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పరిపాలనలో ఉన్నప్పుడు మరి మైలారంకు ఏం జరిగింది, మరి ఏం అభివృద్ధి అయింది అనేది మీకు అందరికీ కూడా తెలుసు. సో ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది మీరందరి దయతోని. మరి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరి వాళ్ళ ఈ గ్రామంకి వచ్చి ముందర నిలబడ్డాను. మీకు అందరు కూడా తెలుసు, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మహిళల గురించి 200 అంటున్నాం, మన ఆర్టీసీ బస్సు ఫ్రీ చేయడం జరిగింది మహిళలందరికీ. దీంట్లో ఎంత అంటే ఇవాళ మొన్ననే ఒక వారం రోజుల కింద 200 కోట్ల మంది, ఎంతమంది 200 కోట్ల మంది మహిళలు అంటే ఒక్కొక్క మహిళ, ఇప్పుడు మనకు తెలంగాణలో 4 కోట్ల జనాభా ఉంటే మహిళలు 2 కోట్లు ఉంటారు. ఆ 2 కోట్లలో 200 మంది అంటే ఒక్కొక్క మహిళ యావరేజ్గా 100 సార్లు బస్సు ఎక్కింది. 200 కోట్ల మహిళలు వీళ్ళ ప్రయాణం చేసి 6,800 కోట్ల రూపాయలు మనం గవర్నమెంట్ మీరు ప్రయాణించిన డబ్బులను మనం ఆర్టీసీ కట్టినాం. అది ఫ్రీగా రాలే, గవర్నమెంట్ మీకు ఫ్రీ అయింది. ఇవాళ ఆర్టీసీ బస్సు ఫ్రీ రావడం వల్ల ఇటు ఆర్టీసీ బతికింది, ఆర్టీసీలో లాభాలు నడుస్తున్నది. ఇలా మనం కొత్తగా గతంలో చైర్మన్గా చేసినటువంటి ఆర్టీసీ చైర్మన్ ఆయన వాళ్ళు ఏం చేసినట్టే పాత బస్సులు ఉన్నాయని చెప్పేసి 1,500 బస్సులు అమ్ముకొని పోయింది. ఇలా బస్సులు షార్టేజ్ ఉన్నాయి. మనం ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ లాభాలు నడుస్తున్నది. మనం ఒక 1,500 బస్సులు మనం ఎలక్ట్రిక్ బస్సులు ఆర్డర్ ఇచ్చుకుంటాం. ఇలా ఒకటి బస్సులు వస్తూ ఉన్నాయి, ఇంకా కొత్త బస్సులు. ఇలా ఆర్టీసీ లాభాలు ఉన్నాయి, ఆర్టీసీ ఆస్తులన్నీ కూడా కాపాడుకుంటున్నాం. దాంట్లో ఉద్యోగాలు ఇంకా కొత్త వాళ్ళని మనము రిక్రూట్ చేసుకుంటున్నాం. ఉన్న వాళ్ళకు కూడా 1వ తారీఖు ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి. ఇలా ఆర్టీసీ బతకడం వల్ల మీరు ప్రయాణం కాకుండా మీరు కూడా, మీకు తెలుసు మీ పిల్లలు హైదరాబాద్ ఉంటే చదువుకోవడానికి పోతే అక్కడ పోయేస్తున్నారు, లేకుంటే సమ్మక్క సార్ల దగ్గర పోతున్నారు, సరళక్క దగ్గర పోతున్నారు, జాతరలు పోతున్నారు, భద్రాచల రాముని దగ్గర పోతున్నారు, నిజామాబాద్లో మీరు షాపింగ్ పోతున్నారు, మీకు ఏమి ఇబ్బంది లేదు. ఇలా ఒక్కొక్క మహిళ చాలా డబ్బులు మిగిలించుకునేది. మీరు ఆలోచించండి. చాలామంది మహిళలు ఇలా ఆర్టీసీ బస్సు ద్వారా మిగిలినటువంటి డబ్బులు, 200 యూనిట్ల కరెంటు ద్వారా మిగిలిన డబ్బులు, తర్వాత అదే 500 రూపాయల సిలిండర్, ఇవన్నీ కూడా మిగిలిన డబ్బులన్నీ కూడా ఇప్పుడు ఇలా మరి ఈ లోన్ ద్వారా వచ్చిన డబ్బులు ఇవన్నీ కూడా వాళ్ళు చిట్టీలు వేసుకొని వ్యాపారాలు చేసుకొని ఇలా మరి ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మీకు ఇలా ఇందిరమ్మ ఇల్లు కూడా గతంలో 10 సంవత్సరాలు మైలారంలో ఒక ఇల్లు కట్టలేదు. కేసీఆర్ పెద్ద మాటలు చెప్పిండు. ఏమంటే అల్లుడస్తే ఎక్కడ ఉండాలా, బిడ్డస్తే ఎక్కడ ఉండాలా, మరి మేకపోతు ఉంటే ఎక్కడ ఉండాలా, బరి ఉంటే దుడ్డు ఉంటే ఎక్కడ కట్టేసుకోవాలో, ఒక చిన్న రూమ్ కట్టించిన కాంగ్రెస్ వాళ్ళని మాట్లాడింది. మరి ఇలా మేము వచ్చిన తర్వాత ఆ రోజు మాట ఇచ్చినాం కాబట్టి ఇలా ఇందిరమ్మ ఇండ్లు మనకి ఇప్పుడు మైలారంలోనే ఈ మొదటి విడతగా మనకు 34 ఇండ్లు శాంక్షన్ అయ్యాయి.
34 ఇళ్ళు, అది కూడా అత్యంత పేదరికంలో ఉన్న వాళ్ళకు ఇల్లు లేని వాళ్ళకే శాంక్షన్ ఇస్తాం. ఇల్లేం పైరవేలు లేవు. ఇందిరమ్మ కమిటీలు ఏం చెప్తా అది చేసినాం. ఇలా మీకు బిల్లింగ్ కూడా ఎక్కడ కూడా మీకు పైరవేలు చేసే అవసరం లేదు. మీరు కడతా ఉంటే డైరెక్ట్ ఇంజనీర్ దాన్ని మెజర్మెంట్ చేస్తాడు. మన యాప్లో డౌన్లోడ్ చేసేసి మన అంటే యాప్లో అప్లోడ్ చేసేస్తే ఆటోమేటిక్గా ప్రతి వారంకు మీ కన్స్ట్రక్షన్ దానికి వెళ్ళి డబ్బులు పడుతున్నాయి. ఎక్కడ మీడియేటర్ లేరు. మీరు ఇందిరమ్మ ఇంట్లో బిల్లు కొరకు ఏ ఒక్క మధ్యవర్తి దగ్గర పోయే అవసరం లేదు. డైరెక్ట్ మీ బ్యాంకులకు అకౌంట్కి డబ్బులు వస్తున్నాయి. ఇవాళ నేను ఒక భరోసా ఏదలుచుకున్నాం మైలారం గ్రామ పెద్దలందరికీ కూడా, ఎవరికైతే ఇండ్లు లేవు వాళ్ళకు ప్లాట్లు జాగాలు ఉన్నాయో ఇంకా మళ్ళీ పెడితే కూడా మీకు ఎన్ని కావాలంటే 100 అంటే 100 ఇస్తాం. మళ్ళీ తర్వాత జాగా లేని వాళ్ళకు జాగా కూడా ఒక 2 ఎకరాలు అవసరం ఉంటే కొని మరి వాళ్ళకి 75 గజాల జాగా ఇచ్చి వాళ్ళకు కూడా మరి 5 లక్షల రూపాయలు ఇళ్ళకి శాంక్షన్ చేస్తాం. రాబోయే 3.5 సంవత్సరాలకి, ఇప్పుడు సంవత్సరం అయింది మేము వచ్చి, ఇంకా 3.5 సంవత్సరాలలో మైలారంలో ఎవరైనా కానీ, ఏ పేదరికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు. 100% మీకు అందరు కూడా ఇల్లు కట్టిస్తాం. అర్హులు ఉండాలి. అర్హులై ఉంటే ఖచ్చితంగా మీకు ఆటోమేటిక్గా మీ ఇంటికి ఇల్లు వస్తుంది. కాకపోతే అందరు కొట్టేసారి అది విడతల వారికి వస్తుంది. మన పెద్ద నియోజకవర్గం 3500 ఇల్లు శాంక్షన్ అయినాయి. మన మైలారంకు 30-40 ఇచ్చినాం. ఇట్లా మళ్ళీసారి ఇంకొక 40-50 వస్తాయి. కానీ మొత్తం మీద 3.5 ఇళ్ళలో మీకు మొత్తం కూడా మైలారంలో ఇల్లు లేకుండా ఎవరు ఉండకూడదు. ఇవాళ రేషన్ కార్డు కూడా గతంలో 10 సంవత్సరాలకు ఒక్కొక్క రేషన్ కార్డు ఇవ్వలే. ఎన్నో కుటుంబాల పిల్లలు పెద్దగా అయినరు, పెళ్లిళ్ళు చేసుకున్నారు, విడిపోయినరు. మరి వాళ్ళ కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. కొంతమంది చనిపోయినరు, కొంతమంది కొత్తగా కుటుంబంలో పుట్టిరు, జన్మనిచ్చిరు. మరి వీళ్ళందరూ కూడా రేషన్ కార్డులు లేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా పరిశీలించి ఎవరికైతే అర్హులు ఉన్నాయో కొత్తగా మనం ఇలా దగ్గర మన తెలంగాణలో కొత్తగా ఇంకా 40 లక్షల కార్డ్స్ ఇస్తున్నాం. మన దగ్గర కూడా చాలా మటుకు అందరు కూడా వచ్చి ఉంటాయి. ఒకవేళ ఇప్పుడు 6వ తారీఖు వరకు క్లియర్ చేసాం. ఎవరికైనా రాకుండా కూడా మీరు అర్హులు ఉంటే ఖచ్చితంగా అది కంటిన్యూస్ ప్రాసెస్. అది ఇలా లాస్ట్ డేట్ ఉన్నది, ఇలా నేను అప్లై చేసుకోలేదని కాదు. తెల్లారి మీరు ఏది ఉంటుంది, మీ ఇంట్లో పెళ్ళి అయింది, మీ కోడలు వచ్చింది ఇంటికంటే మీరు ఆమెను యాడ్ చేసుకోవచ్చు. ఇంకొకటి పెద్ద మనిషి ఆరోగ్యంతో బాగాలేక చనిపోయిందంటే ఆయన డిలీట్ చేసుకోవచ్చు. లేకుంటే కుటుంబం ఏదైనా మీరు పెళ్ళి అయింది, విడిపోయినరు, అలా కుటుంబం వాళ్ళది పోయి పెట్టుకున్నారంటే వాళ్ళకు కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా ఈ రేషన్ కార్డు అందరు కూడా ఇలా ఇస్తూ ఉన్నాం. మొత్తం తెలంగాణ అంతా మైలారంలో కూడా అందరికి ఇస్తాం, అర్హులైన అందరికీ. చాలామందికి వచ్చి ఉంటాయి. ఇప్పుడు ఇంకా రాని వాళ్ళు కూడా ఇప్పుడు అప్లై చేసుకొని ఇస్తాం. రేషన్ కార్డు అనేది ప్రామాణికం. ఇవాళ మీరు ఏదైనా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయాలన్నా, 200 రూపాయల కరెంటు బిల్ అన్నా, మరి ఇలా తెల్లారి ఇందులో ఇండు రావాలన్నా, ఇంకా మీకు లోన్ రావాలన్నా, ఏదైనా ఈ రేషన్ కార్డు అనేది ప్రామాణికం, ఆరోగ్యశ్రీ కానుండి. ఇవాళ అందుకనే రేషన్ కార్డు కంపల్సరీ. గతంలో చెప్పారు కేసీఆర్ ఏమన్నాడు, నా మనమాడు ఏం తింటాడో బియ్యము, అందరు పేదోళ్ళ బిడ్డలు కూడా అదే తినాలన్నాడు. కానీ తిన్నరా? 10 ఏళ్ళు ఎప్పుడైనా సన్న బియ్యం ఇచ్చి రావాలి. ఇవాళ మనం ప్రతి కుటుంబానికి ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోలు చొప్పున ఎంత ఖర్చు అయినా పర్వాలేదు. ఇంకా 3000 కోట్లు ఎక్కువ ఖర్చు అవుతుంది ఇప్పుడు ప్రభుత్వానికి. అయినా కానీ ఒక్కొక్క కుటుంబానికి ఎంతమంది ఉంటే అంతమంది మనిషికి 6 కిలోల చొప్పున మనం సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇక్కడ ఉద్దేశం ఏంది, పేదోని కళ సన్న బియ్యం తినాలి 3 పూటలు, మరి పెరుగన్నంతో తింటావా, పచ్చారుతో తింటావా, 3 పూటలు కడుపుండా తిని మరి వాళ్ళ పనులు చేసుకోవాలి, సంతోషంగా ఉండాలన్నది పేదోడు కూడా. మరి పైసల్లో ఏదైతే బియ్యం తింటారో అది కూడా పేదోడు కూడా, ప్రతి పేదోడు తినాలన్నది. ఇవాళ బియ్యం తక్కువ వండుతుంటే బియ్యం తక్కువ వండుతుంటే ఏమైంది, సన్నవడ్లు వండిస్తలేరని చెప్పి సన్నవడ్లకు కూడా మనం 500 బోనస్ ఇచ్చి కూడా వరి పంట సన్నవడ్లు ఎక్కువేయమని చెప్పి ఇవాళ రైతుకు ప్రోత్సహించి 500 రూపాయలు బోనస్ ఇచ్చి కూడా మనం సన్నవడ్లు వండించుకొని సన్న బియ్యం తయారు చేసి మీకు 6 కిలోలు బియ్యం ఇస్తున్నాం. గతంలో దొడ్డు బియ్యం ఇచ్చి ఎవరు తినేవాళ్ళు గారు. కాబట్టి మీరు ఆలోచించండి. ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మహిళా సోదరులు మా అక్కజల్లు ఉన్నారు ఇక్కడ, వీళ్ళందరూ కూడా ఇలా చారణ మితి లేకుండా మొన్ననే 30 కోట్ల రుణం మన నియోజకవర్గానికి 30 కోట్ల రుణాలు ఇచ్చినాం. దాంట్లో ఎవరైనా మహిళా సోదరులు అకాల మరణం చెందితే వాళ్ళకి 10 లక్షల రూపాయలు యాక్సిడెంట్ పాలసీ వచ్చింది. మరి 2 లక్షల రూపాయలు రుణం మాఫ్ అయిపోయింది. అంటే మీరు లోన్ తీసుకున్నారు, ఏదో కారణంతో చనిపోయింది మహిళ, చనిపోతే మీరు తీసుకున్న 2 లక్షల రుణం అది మరి బ్యాంకు ద్వారానే డైరెక్ట్గా ఇన్సూరెన్స్ వాళ్ళు కట్టేస్తారు. రుణం మాఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా, రుణంకి ఇన్సూరెన్స్ ఉంటుంది. యాక్సిడెంట్ అయి చనిపోతే 10 లక్షలు వస్తాయి. మొన్ననే మన నియోజకవర్గంలో 3 ఇచ్చిన యాక్సిడెంట్ అయ్యి అకాల మరణం చెందిన ఆడపల్లి. ఈ విధంగా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇవాళ మీకు అందరు కూడా ఇలా మహిళలు కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కూడా మహిళల పేరు మీద ఇస్తున్నాం, రేషన్ కార్డు మహిళల పేరు మీద ఇస్తున్నాం. మీ మహిళా సోదరులకు ఇండ్లు వస్తే అవసరం ఉంటే మీకు లోన్ కూడా ఇప్పిస్తున్నాం. ఇంకా గవర్నమెంట్ నుండి కాకుండా మహిళా సంఘాల నుండి కూడా 27 కోట్ల రూపాయలు మనం ఇచ్చినాం
మన నియోజకవర్గంలో అంటే బ్యాంక్ లింకేజ్ ద్వారా మీకు ఇల్లు శాంక్షన్ అయింది, కట్టుకోవడానికి పైసలు లేవు, మొదలు ఒక పునాదులు దాకా కట్టుకుంటే కానీ గవర్నమెంట్ డబ్బులు ఇయ్యేది, కాబట్టి కట్టుకోవడానికి మీకు 1 లక్షలు 2 లక్షలు కావాలా, దాని కొరకు ఇవాళ మన బ్యాంక్ లింకేజ్ మహిళా సంఘాలతో లోన్ ఇప్పిస్తారు. ఇవాళ మీకు పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. మొన్న 150 బస్సులు హైదరాబాద్లో ఇచ్చారు మహిళా సంఘాలకి. ఇంకా ఏంటంటే ఇలా మహిళలను కోటీశ్వరులు చేయాలని ప్రతి సంవత్సరము 20,000 కోట్లు ప్రభుత్వం లోన్ తీసుకుని మహిళలకు ఇస్తున్నది. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని. ఇవాళ మనకు 70 లక్షల మంది మహిళలు ఉన్నారు డాక్టర్ గ్రూపులలో. దాంట్లో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చిన 15 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వరకు మహిళలందరూ కూడా మరి దాంట్లో గ్రూప్లలో జాయిన్ అయిపోయి మీరందరూ కూడా సిండికేట్ అయ్యి పెద్ద వ్యాపారాలు చేయొచ్చు. మీరు పెట్రోల్ బంకులు వేసుకోవచ్చు, ఆర్టీసీ బస్సు కొనుక్కోవచ్చు, ఒక బస్సు కొని ఆర్టీసీకి కిరాయి ఇవ్వచ్చు. కావాలంటే మీరు సోలార్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు, గిడ్డంగులు పెట్టుకోవచ్చు, రైస్ మిల్లు పెట్టుకోవచ్చు. ఇలా ఏదైనా మీరు ఆ మహిళలను మరి ధనవంతులు చేయాలని మామూలుగా ఇంతకుముందు డాక్టర్ సంఘాలు అంటే ఏముంటుండే, కోళ్ళ పెంపకము, డైరీ వ్యాపారము ఇది ఉంటుండే. దాంతో సరిపోదని చెప్పి మీరు ఏదైనా ఉత్పత్తి తయారు చేస్తే కూడా ఇలా హైదరాబాద్లో మీకు తెలుసా హైటెక్ సిటీ అందరు కూడా మీ హైదరాబాద్ చూసుకుంటారు. హైటెక్ సిటీలో 3 లక్షల రూపాయల గజం ఉంటుంది. ఆడ ఇలా 3 ఎకరాలు మీ మహిళా సంఘాలకు ఇచ్చి ఒక 200 షాపులు ఓపెన్ చేసి మీరు ఏదైనా తెలంగాణ వంటకాలు చేస్తారా, లేకుంటే ఏదైనా పుట్టు మిషన్ ద్వారా ఏదైనా కుడతారా, ఏదైనా తయారు చేయండి. ఇక్కడ మైలారంలో మన దర్పల్లిలో మన నిజామాబాద్ అమ్మితే మీకు 100 రూపాయలు వచ్చేది, మీకు హైటెక్ సిటీ దగ్గర అమ్మితే 500 రూపాయలు వస్తుంది. వాల్యూ ఎడిషన్ అవుతుంది, రేట్ ఎక్కువ ఉంటుంది. ఆ విధంగా లాభం పొందడానికి బీక్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ రైతులు ఇవాళ మన రైతులను మెచ్చుకోవాలి. మన నిజామాబాద్ రూరల్లోనే దగ్గర 2,80,000 నుండి 3 లక్షల మెట్రిక్ టన్నులు వరి పండించారు. ఎందుకు పండించారు? ఇవాళ మన 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. ఇవాళ మన నాణ్యమైన విద్యుత్తు, నాణ్యమైన ఎరువులు, నాణ్యమైన మరి ఏది సీడు విత్తనాలు ఇవ్వడం వల్ల మరి ఇలా మీరందరూ కూడా కష్టపడి మరి ఇలా పంట పండిస్తే దానికి మరి గ్యారంటీగా మరి ఏం కూడా 1 కిలో కూడా కట్ చేయకుండా మరి సొసైటీ ద్వారా మనం వడ్లు కూడా కొన్నాం. కొని మళ్ళీ మీకు వారం 10 రోజుల్లోనే మీకు బిల్లు కూడా పే చేసాం. దానికి ఇక బోనస్ కూడా ఇచ్చినాం. ఇవాళ రైతులకు రుణమాఫీ కూడా చాలామందికి చేసినాం. అదేదో కట్టా పెట్టిండు 2 లక్షల పైన వరకు అని చెప్పారు. చాలామందికి నాకు తెలిసి మైలారంలో కూడా 70% మందికి అయి ఉంటాయి, కొంతమందికి కాలేదు, వాస్తవమే అది. కాబట్టి ఈ విధంగా రైతుల గురించి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇవాళ రైతు బీమా ఇస్తూ ఉన్నాం. ఇట్లా అన్ని రంగాలలో మనము మరి గ్రామాల రైతును రాజు చేయడము, మహిళలను మరి కోటీశ్వరులను చేయడమే ఇక్కడ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. మన మైలారం నుండి కూడా చాలామంది దుబాయ్లో అక్కడ మరి మస్కట్లో ఉన్నారు. వాళ్ళు ఎవరైనా చనిపోతే కూడా వాళ్ళ కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. గల్ఫ్ పాలసీ ఒకటి తీసుకొచ్చినాం. అలా పిల్లలకు చదువుకోవడానికి స్కూల్లో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఆ మహిళా సోదరుమని ఎవరైతే భర్త చనిపోయినా ఉన్నదో మరి వాళ్ళకు కూడా ఏదైనా వ్యాపారం పెట్టుకోవడానికి లోన్ కూడా ఇప్పిస్తూ ఉన్నాం. గల్ఫ్ పాలసీ కూడా తయారు చేసాం మనం. ఇవాళ అంటే ఈ విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇవాళ యువకులు చదువుకున్న వాళ్ళకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం మనం ఈ 18 నెలల్లోనే. ఇవాళ ఇంకోటి కూడా చెప్పాలా మీకు అందరు కూడా, ఇవాళ బీసీ కులగణన చేసి రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే జనాభా మనది ఎంత ఉందో మనకు అన్ని ఫలాలు రావాలా, బడ్జెట్లో కానీ ఉద్యోగాలలో కానీ మరి మనం ఎంతనో మనకంతా అనే దాని మీద మరి బీసీ రిజర్వేషన్ పెంచడానికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 34% రిజర్వేషన్ ఇచ్చినాం మనం బీసీలకు. మళ్ళీ ఈ టీఆర్ఎస్లో వచ్చిన తర్వాత ఏం చేశారు, దాన్ని 27% చేశారు. అంటే 7% తగ్గించారు. ఇవాళ మనం ఏమంటారు బీసీ కులగణన చేసి వల్ల వాళ్ళు 56% ఉన్నారు. మరి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని మనం కొట్లాడుతున్నాం. అసెంబ్లీలో బిల్లు పెట్టినాం. ఇవాళ మనము మన ఢిల్లీ కూడా పోయి కొట్లాడుతున్నాం. బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఈడ అసెంబ్లీలో, ఈడ సపోర్ట్ చేసి బిల్లుకు బీజేపీ వాళ్ళు 8 మంది ఉన్నారు. ఈడ వాళ్ళు సపోర్ట్ చేసిరు. టీఆర్ఎస్ వాళ్ళు 30 పైన ఉన్నారు, వాళ్ళు సపోర్ట్ చేసిరు. ఇవాళ మనం ఢిల్లీ కోదాం రా అంటే వస్తున్నారు. ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు రాజ్యసభ మెంబర్ కూడా 5 ఉన్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు 8 మంది కూడా ఎంపీలు ఉన్నారు. మరి మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. అది బీసీలకు రిజర్వేషన్ కావాలనంటే రాజ్యాంగంలో మార్పు చేయాలా, షెడ్యూల్ 9లో అది యాడ్ చేయాలా. మరి యాడ్ చేయాలంటే పార్లమెంట్లో బిల్లు పెట్టాలి. ఇప్పుడు పార్లమెంట్ నడుస్తూ ఉన్నది. మీరు నడువుని మీరు మనకు సపోర్ట్ చేద్దామని అంటే రావట్లేదు. బీసీలకు రిజర్వేషన్ ఇచ్చాడు బీజేపీకి ఇష్టం లేదు, అదేవిధంగా టీఆర్ఎస్ వాళ్ళకి ఇష్టం లేదు. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, మీకు తెలుసు కదా టీఆర్ఎస్. మరి అప్పుడు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేదు. ఇంకా ఉన్నది 34% నుండి 27% చేసిండు. ఇవాళ మాట్లాడుతున్నారు. ఇలా కరీంనగర్లో మళ్ళీ 8వ తారీఖు కదా బీసీ గర్జన పెడుతున్నారంట. కేసీఆర్కి ఏమైనా బుద్ధి ఉందా? ఇవాళ మీరు అందరు బుద్ధి చెప్తే
కాలేరికి ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆడ పోయి కుట్రలు వండుతూ ఉన్నాడు. ఇక బిడ్డనేమో బీసీ జాబ్ పెంచుతుంది. మరి నువ్వు ఎవరన్నారు, ఎవరొద్దన్నారా మీకు ఇయ్యగా? ఇవాళ మీరు అధికారంలో ఉన్నప్పుడు బీసీల రిజర్వేషన్ ఇయ్యగా ఎవరొద్దన్నారు? ఇవాళ అధికారం దిగిపోయింది కాబట్టి కవిత బీసీ గురించి మాట్లాడుతూ ఉన్నది. ఇవాళ కేటీఆర్ మాట్లాడుతున్నాడు, లేక లేక ఒక ప్రాజెక్టు కడితే అది కాళేశ్వరం కాదు కూలేశ్వరం అయిపోయింది. ఇవాళ మన మైలారంలో ఈ బంగ్లాలు ఇంత మంచి బంగ్లాలు ఉన్నాయి రైతులకి, వీళ్ళందరూ ఎవరు కట్టారు? మేస్త్రి కట్టారు. మేస్త్రి కడితే కూడా 50 ఏళ్ళు ఉంటుంది, అది చెక్కు చెదరది. గర్వంగా చెప్పుకుంటాడు, నేను కట్టిన వ్యవసాయం చేసి నేను కష్టపడి నేను ఇల్లు కట్టుకున్నా అని చెప్తాడు. ఇలా కేసీఆర్ ఏమంటున్నాడు, కాళేశ్వరం ఎవరు కట్టినా అంటే ఏమో నాకు తెలియదు, ఇన్నేళ్ళు కట్టినట్టు. ఎందుకంటే అది కూలిపోయింది 3 ఏళ్ళకే. ఇలా మనం పోచంపడి ప్రాజెక్టు పోదామంటే ఎన్ని రోజులు అయింది కట్టి? 60 ఏళ్ళు అయింది. ఇంకా 100 ఏళ్ళైనా కాదు, ఏం కాదు. నాగార్జున సార్ కట్టిండ్రు, శ్రీశైలం కట్టిండ్రు, అట్లా కేసీఆర్ కట్టింది. లెక్కలేక ఒక ప్రాజెక్టు కడుతుంది 3 ఏళ్ళకే కూలిపోయింది. దాంట్లో ఎంత అవినీతి జరిగిందంటే దాని కింద పనిచేసే ఇంజనీర్లు ఉంటారు, కింద పనిచేసే ఇంజనీర్ల దగ్గరనే 100 కోట్లు దొరికినాయి అవినీతి. ఇక మరిగా కేసీఆర్ ఫ్యామిలీ ఎంత దోసుకుందా అన్నది మీరు ఆలోచించాలి. గొర్రెల స్కామే, బర్రెల స్కామే, చేపల స్కామే, ఫోన్ ట్యాపింగ్లు. ఎవడైనా భార్య భర్తలు మాట్లాడుకునేది వింటారా? ఈ దుర్మార్గులు అలాంటి పనులు చేసి అంటే ఫోన్ ట్యాపింగ్ల కేసులే, ఫార్ములా 1ల కేసే, భూముల కబ్జాలు, ఈ విధంగా మొత్తం తెలంగాణను దోసుకొని 10 ఏళ్ళు మరి మొత్తం అప్పుల పాలు చేశారు. ఇలా 8 లక్షల కోట్లు అప్పు చేసి. అయినా కానీ మనము ఇందిరమ్మ రాజ్యం, మనము ఇందిరమ్మ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటిది? కాంగ్రెస్ పార్టీ అంటే దేశానికి స్వాతంత్రం తెచ్చిన పార్టీ, దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ. ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇవ్వలే, రాజీవ్ గాంధీ గారు ఇవ్వలే ప్రాణం. మరి ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ, మన తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ. మనం ఇలా మాట తప్పద్దని చెప్పి ఎన్ని అప్పులు చేసి ఎన్ని తిప్పలున్నా, మరి ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ పైసా కూడబెట్టి ఇలా మనం చెప్పి నేను కూడా చేసుకుంటూ పోతున్నాం. కరెక్ట్గా కొన్ని ఇవ్వలే. ఇంక ఇప్పుడు మనం ఒక పెన్షన్ ఇస్తాం, మనం ఇవ్వలే, ఇంకా ఇస్తాం. ఇప్పుడు రేషన్ కార్డులు ఇవన్నీ అయిన తర్వాత దాని భవిష్యత్తులో ఉంది, డబ్బులు లేవు. ఇవాళ మీకు అందరూ కూడా నేను చెప్పదలుచుకున్న, చాలామంది టీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళు మాట్లాడుతుండొచ్చు. ఇవాళ మీరు మాకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళకు. 5 ఏళ్లలో కూడా మేము చెప్పిందంతా కూడా చేస్తాం. ఒకవేళ చేయకుండా మీకు జవాబు చెప్తాం. మీకున్న అధికారం అడిగేది కానీ ఏదైనా మీకు సమాధానం చెప్తా, ప్రజలకే సమాధానం చెప్తాం కానీ టీఆర్ఎస్లో కాదు. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు? మీరు ఓట్లేసి గెలిపించారు. ఇక్కడ ఎంపీ పోయిండు, ఢిల్లీలో పోయి తెలంగాణ గురించి కొట్లాడరా బాబు, మన నిజామాబాద్ గురించి కొట్లాడరా బాబు అంటే ఆయన గుజరాత్ గురించి కొట్లాడుతున్నాడు. ఇక్కడికి వచ్చే ఫండ్ రాణిస్తలేరు. ఇవాళ తెలంగాణకు రావాల్సిన ఫండ్ రాణిస్తలేరు. ముఖ్యమంత్రి గారు కొన్ని ప్రోగ్రాంలు పెట్టిండు, మూసీని మంచిగా వేద్దామన్నాడు, మెట్రో రైలు వేద్దామన్నాడు, RRR వేద్దామన్నాడు. మన తెలంగాణకు ప్రాజెక్టు కట్టడానికి డబ్బులు ఇరా అంటే వీళ్ళు కొట్లాడతలేరు. అడవి మనం ఓట్లేసి గెలిపిస్తే తెలంగాణ వైపు మాట్లాడాలా, గుజరాత్ వైపు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీకు అందరు కూడా చెప్తా ఉన్నాం, బీజేపీ వాళ్ళు మనం ఇప్పుడు రాష్ట్రం నుండి మనం ట్యాక్స్ కడతాం. ఇక్కడ మనం ప్రతి ఒక్కళ్ళు మనం ట్యాక్స్ కడతాం. ట్యాక్స్ కట్టి మన కట్టిన పైసలు కేంద్ర ప్రభుత్వానికి పోతాయి. మనం ఏమంటున్నాం, మన పైసలు మనకి ఇవ్వమంటున్నాం. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, మనం ₹1 ఇక్కడ నుండి పంపిస్తే 42 పైసలు మనకి ఇస్తున్నారు, 52 పైసలు 58 పైసలు ఏమో గుజరాత్, బీహార్, ఒరిస్సాకి తీసుకుపోతున్నారు. బీహార్ అటు మన ఉత్తరప్రదేశ్ తీసుకుపోతున్నారు. అంటే మన పైసలు కూడా దోపిడీ చేసి అడ్డు పెడుతున్నారు. ఇవాళ మన పైసలు మనకి ఇస్తలేరు, ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారు. ఇది బీజేపీ వాళ్ళు చేసే పని. ఇవాళ కొత్తగా ఏమైందంటే ఇక టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కలిసిపోయారు. మీరు మన చూసారు కదా లోక్సభ ఎన్నికలలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు కాంగ్రెస్ గురించి. వాళ్ళకి అర్హత లేదు మాట్లాడడానికి. మీరు గమనించండి, మహిళలు గమనించండి, రైతులారా మీరు, ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. ఇలా చెప్పినని చేస్తున్నాం, సన్న బియ్యం ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. ఇలా ఇంకా ఏదైనా చేస్తాం. మీరు ఒకసారి గమనించండి, ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాలలో 15 రాష్ట్రాలలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మరి ఈ ఒక్క స్కీమ్ అన్న అక్కడ ఏమైనా అమలు అవుతుందా? మీ అక్క చెల్లెలకు ఎవరికైనా అక్కడ ఆర్టీసీ బస్సు ఫ్రీ ఇచ్చిర్రా? ఎవరైనా 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నారా? ఎక్కడన్నా బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కడన్నా మీకు సన్నబియ్యం ఇస్తున్నారా? ఎవరికైనా రైతులకు రుణమాఫీ చేసిర్రా? ఎక్కడన్నా రైతులకు బోనస్ ఇచ్చిరా? పండించిన పంటకు ఇయ్యలే. వాళ్ళు చెయ్యరు. వాళ్ళు ఎంతకు మతము కులము ఈ విడదీసి రాజకీయం చేసి దేవుడి పేరు మీద ఓట్లాడు తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. ఇవాళ ఆ విధంగా ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీ గురించి ఆలోచిస్తుంది. మరి తప్పకుండా ఇక మైలారం సమస్యలు వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ రోడ్డు కూడా ఇది కావాలన్నారు, ఇది కూడా తప్పకుండా చేపిస్తాం. ఆ రోడ్ అయితే ఎట్లా అయిపోతుంది, మన ఏది మైలారము చింతలూరుది ఈ బైపాస్ కూడా ఆ రోజు అడిగిరి నేను వచ్చినప్పుడు, అది కూడా తప్పకుండా త్వరలోనే మేము దానికి
అంటే ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ కాగానే చేపిస్తాం. తర్వాత ఇప్పుడు టెంపుల్ కూడా పోయినాం మేము, వెంకటేశ్వర స్వామి టెంపుల్. అక్కడ వీళ్ళందరూ మేము కాంట్రిబ్యూషన్ 10 లక్షలు కడతాం, మాకు ఇంకొక 40 లక్షలు గవర్నమెంట్ నుండి ఇప్పిమన్నారు. తప్పకుండా మీరు ఆ పేపర్ వర్క్ అంతా కంప్లీట్ చేయండి. కొంచెం ఇప్పుడు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎక్కువ డబ్బులు లేవు, కాకపోతే అయినా కానీ తప్పకుండా చేపిస్తాం. కొంచెం వెనక ముందు ఒక నెల అటు ఇటు, ఒక 6 నెలలు వెనక ముందు అవుతుంది, కానీ మరి తప్పకుండా అది చేపిద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇంకా మైలారంలో ఏది అవసరం ఉంటుంది, ఇలా గోడం కట్టుకున్నాం, సీసీ రోడ్లు కట్టుకున్నాం, ఇంధన మిల్లు కట్టుకుంటున్నాం, ఇంకా ఏది అవసరం ఉంటుంది మైలారం అభివృద్ధికి పూర్తిగా మేము కట్టుబడి ఉన్నాం. తప్పకుండా మీ ప్రేమ, మీ యొక్క అభిమానము, మీ యొక్క గౌరవం ఈ విధంగానే మాకు భవిష్యత్తులో దొరకాల, మీ యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్.